హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పార్క్ సోలార్ సొల్యూషన్స్. మీరు చూస్తున్నారు కదా, నేనైతే సోలార్ స్ట్రక్చర్ కింద నిలిపిచున్నాను. నా వెనకాల అయితే ఇక్కడ 6 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. సో నేను ఈ వీడియోలో మీకు మొత్తం సోలార్ సిస్టమ్ అయితే కవర్ చేసి చూపిస్తాను. అండ్ మేము ఏ ఎక్విప్మెంట్ యూస్ చేసామో అండ్ దీనికి కాస్ట్ ఎంత అయిందో అండ్ ఈ బిల్డింగ్ ఓనర్ యొక్క చిన్న ఇంటర్వ్యూ అయితే తీసుకుందాము. అండ్ సార్ యొక్క ఫీడ్బ్యాక్ గురించి అయితే అడిగి తెలుసుకుందాము. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా ఇక్కడైతే 575 వాట్స్వి 10 సోలార్ ప్యానల్స్ పెట్టడం జరిగింది. సోలార్ ప్యానల్స్కి అయితే డీసీ వైర్ పెట్టారు అండ్ ప్రాపర్ కేసింగ్ చేశారు, లైఫ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదా, ఇదైతే జిఐ హైరైజ్ స్ట్రక్చర్ అండి. దీని ఫ్రంట్ లెగ్ వచ్చేసి 7 ఫీట్స్ ఉంటుంది, బ్యాక్ లెగ్ వచ్చేసి 8 ఫీట్స్ ఉంటుంది. మేము ఈ లొకేషన్కి తగ్గట్టుగా ఇక్కడ 16 డిగ్రీస్ యాంగిల్లో అయితే ఈ సోలార్ సెటప్ పెట్టడం జరిగింది. ఇక్కడ సేఫ్టీ పర్పస్కి అయితే ఏసీడీబీ డీసీడీబీ పెట్టడం జరిగింది. ఈ 2 సేఫ్టీ బాక్సెస్ ఎందుకు పెడతారు అని అంటే, ఒకవేళ మీ ఏసీ లోడ్ నుంచి ఫాల్ట్ వచ్చేసి డ్యామేజ్ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడానికి ఏసీడీబీ పెడతారు. అలాగే మీ డీసీ లోడ్ నుంచి ఏదైనా ఫాల్ట్ వచ్చి డ్యామేజ్ ముందుకు ఎక్కువగా వెళ్లకుండా అక్కడే ఆగిపోవడానికి అయితే ఏసీడీబీ డీసీడీబీ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ మొత్తం కనెక్షన్ అయితే ఇన్వర్టర్ లోపలికి వెళ్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డై కంపెనీ 6 కిలోవాట్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ పెట్టడం జరిగింది. ఈ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ ప్లస్ పాయింట్ ఏంటిదని అంటే, డిస్ప్లేలో మనం మొత్తం చూసుకోవచ్చు మన సోలార్ ప్యానల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో అండ్ మనకు ఎవ్రీడే ఎన్ని యూనిట్స్ జనరేట్ చేస్తున్నాయో ఎవ్రీథింగ్ మనము ఈ డిస్ప్లేలో అయితే చూసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు యొక్క 6 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ యొక్క సెటప్. నేనైతే మీకు మొత్తం అయితే కవర్ చేసి చూపించాను. ఇప్పుడైతే సార్ దగ్గరికి వెళ్ళి సార్ యొక్క చిన్న ఇంటర్వ్యూ అయితే తీసుకుందాము. సో ప్రెజెంట్లీ సార్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నారండి. సో సార్ని అడిగితే సార్ యొక్క ఫీడ్బ్యాక్ అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాము. హలో సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మీ సోలార్ సెటప్ని అయితే మేము మొత్తం కవర్ చేసి మా వ్యూవర్స్కి చూపించడం జరిగింది. సో మీరు కూడా కొంచెం మీ గురించి మా వ్యూవర్స్కి చెప్పారా సార్? సో నా పేరు నరసింహారెడ్డి అండి, మాది జనగాం టౌను. ఓకే. సో కాకపోతే ఈ సోలార్ సిస్టాన్ని నేను మా ఫామ్ హౌస్లో పెట్టాను. ఇది జనగాం ఆలేరు మధ్యలో నేషనల్ హైవే పక్కకే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే. సో మీ ఇల్లు అయితే చాలా బాగుంది సార్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్? మేము 6 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. ఇక్కడైతే 6 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. అంటే మేము హైదరాబాద్లో ఉంటాము. ఓకే. ఎవ్రీ వీకెండ్స్కు ఫెస్టివల్స్కి వస్తుంటాము. ఓకే. మా ఫాదర్ మాత్రం ఇక్కడే ఉంటాడు. ఓకే. సో మీరు సోలార్ ఎనర్జీపై స్విచ్ అయ్యాలని మీకు ఆ థాట్ ఎలా వచ్చింది సార్? అంటే బేసికల్గా రినూవబుల్ ఎనర్జీ వాడుకుందామనే ఆలోచనలో ఉన్నా నేను. మొత్తం గ్రీన్ బిల్డింగ్ ప్లాన్ చేశాం మేము. సోలార్ ఎనర్జీ, న్యాచురల్ లైటింగ్ ఎక్కువ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాం ఫస్టే. కాకపోతే సిస్టమ్ పెట్టడం మాత్రం 6 మంత్స్ బ్యాక్ పెట్టడం జరిగింది. రినూవబుల్ ఎనర్జీ బాగుంటుంది అనే ఆలోచనతో పెట్టడం జరిగింది. రెండోది ఎకనామికల్గా మాకు ఎవ్రీ మంత్ 6,000 to 7,000 మ్యాక్సిమం, సమ్మర్లో అయితే 10,000 వరకు కూడా బిల్లులు రావడం జరిగింది. ఇప్పుడు ఈ 6 మంత్స్ నుంచి పీక్ సీజన్ ఇది సమ్మరు. ఆల్ ఏసీస్ 7-8 ఏసీస్ కంటిన్యూగా వాడుతూ ఉంటాము. వాడినా కూడా అంత మ్యాక్సిమం 100, 150 ఒక్కో మంత్ రాదు. ఓకే. ఆ విధంగా జరుగుతుంది. సో మీ ఇంట్లో అయితే హెవీ అప్లయన్సెస్ ఏమేమి ఉన్నాయి సార్? లైక్ ఏసీస్ ఎన్ని ఉన్నాయి? ఏసీస్ 7 ఉన్నాయి. 7 ఏసీస్ ఉన్నాయి. ఫ్రిడ్జ్లు ఎన్ని ఉన్నాయి సార్? 3 ఉన్నాయి. 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. టీవీస్ ఎన్ని ఉన్నాయి సార్? ఒక 6-7 ఉంటాయండి. 6-7 ఉన్నాయి. ఇంకా ఫ్యాన్స్, సబ్మెర్సిబుల్ మోటార్ ఉంటుంది. ఓకే. ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, కామన్ అప్లయన్సెస్. సో ఇవి మీరు సోలార్ పెట్టక ముందుకు మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చేది? ఎన్ని యూనిట్స్ కన్సిడర్ అయ్యేవి? యూనిట్స్ వైజ్గా అంటే 900 to 1000 యూనిట్స్ పర్ మంత్. ఓకే. కన్సిడర్ అయ్యేది. ఇప్పుడు సోలార్ పెట్టిన తర్వాత మీకు ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి? అంటే మీకు ఎన్ని యూనిట్స్ ఇప్పుడు అవుతున్నాయి? మీకు ఏమైనా డైలీ 30 యూనిట్స్ వరకు అవుతున్నట్టున్నాయి. మబ్బులు వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ అవుతున్నది, 25 to 30 మధ్యలో. ఓకే. 33 యూనిట్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి, దాఖలు ఉన్నాయి. సో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ మరి సోలార్ ప్యానల్స్ని? దానికి మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. ఓకే. ఒక 2 monthsకు 1 monthకు ఒకసారి మాడ్యూల్స్ని ఒకసారి క్లీన్ చేసుకుంటే బట్ట పెట్టి కానీ వాటర్తో కానీ సరిపోద్ది. రైనీ సీజన్ అయితే అది కూడా అవసరం ఉండదండి. కాకపోతే మేము లోపల ఉన్నాం, రిమోట్లో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ డస్ట్ రాదు. డస్ట్ వచ్చే వాళ్ళు మాత్రం 1 monthకు ఒకసారి ప్యానెల్లను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఏ 6 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారు కదా సార్? సో దాని జనరేషన్ ఎంత ఉంది మీకు? డైలీ వచ్చేసి ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి? 30 యూనిట్స్ యావరేజ్గా వస్తుంది. 30 యూనిట్స్ అయితే మీకు కంపల్సరీ వస్తున్నాయి. ఓకే. సో మీరు ఒకవేళ మీరు సోలార్ సిస్టమ్ తీసుకుందామని అనుకున్నప్పుడు మీకు బయట ఎలా ఉండే సార్? ఆప్షన్స్ ఎలా ఉండే మీకు? మీరు మా స్పార్క్ సోలార్ని ఎలా కన్సిడర్ అయ్యారు?
అయితే మా బ్రదర్ ఇన్లా మా అంకుల్ జనగాంలో వాళ్ళు టౌన్లో ఉంటారు, వాళ్ళు ఫిట్ చేశారు దీన్ని. సో ఊగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు చూశాను. ఆల్రెడీ నేను ఈ పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నా కాబట్టి సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. సరే మళ్ళీ తర్వాత తెలుసుకుంటే ఈ స్పార్క్ సోలార్ సిస్టమ్ వాళ్ళు జనగాం బేస్డే అని తెలుసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఫిట్ చేశారు. ఓకే, ఇంకా చాలా మందికి డౌట్ వస్తుంది సార్, సోలార్ పెట్టుకున్నందుకు ఇంటిపై షాక్ తగలడం కానివ్వండి, లేదా మనం దాని మీద డ్రిల్ చేసి సోలార్ని ఫిట్ చేస్తాం కదా, సో దానివల్ల వాటర్ లీకేజ్ కానీ లేదంటే రూఫ్ ఖరాబ్ కావడం కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు. మీకేమైనా ప్రాబ్లం వచ్చింది? నాకు అలాంటిది రాలేదు. ఇప్పుడు మా బ్రదర్ ఇంట్లో మా అంకుల్ ఇంట్లో కూడా అలాంటిది ఏం రాలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఇది ఈ అప్రహెన్షన్ తప్పు. షాక్ ఎందుకు వస్తుందండి? డీసీ కదా ఇది. అవును, డీసీకి షాక్ ఎందుకుంటే రాదు. సో రెండోది ప్యానెల్స్ ఫిక్సింగ్ అనేది వాళ్ళేదో వెనకటిలాగా సుత్తబెట్టి కొడితే అట్లా ఉంటుంది. ఇప్పుడు అంతా మిషన్సే కదండి, పవర్ టూల్స్ తోటి ఫిట్ చేసిండ్రు. మంచి ఫ్యాషనింగ్స్ బాగున్నాయి, బాగా విండ్ బాగా వస్తుంది మాకు. అయినా ఏం అట్లాంటిది ఏం జరగట్లేదు. ఒకవేళ చాలా మందికి ఇది కూడా డౌట్ ఉందా సార్, మనకు గాలిలు ఎక్కువ వచ్చినా కానీ సోలార్ సెటప్ ఎగిరిపోతుందా అని చెప్పేసి. ఇప్పుడు లాస్ట్ వీక్ 2-3 వీక్స్ నుంచి మన దగ్గర అయితే వేడి గాలులు అయితే చాలా వస్తున్నాయి సార్. మన ప్యానల్స్ కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంది? ఏం రాలేదు. దానివల్ల కూడా మీకు ప్రాబ్లమ్. సో సార్, ఇప్పుడు రెయినీ సీజన్లో పిడుగు పడడం ఏమైనా ప్రాబ్లం వస్తుందా సార్ సోలార్కి? పిడుగులు పడతాయి కదా, కాకపోతే ఏంటంటే మన సిస్టమ్కు వీళ్ళు లైట్నింగ్ అరెస్టర్స్ పెట్టిండ్రు. సో అది పడ్డ థండర్ వచ్చినా కూడా అది ఎర్త్ అయిపోతుంది తప్పితే డ్యామేజ్, ఫిజికల్ డ్యామేజ్ ఏం కాదు. మీకు సోలార్కి అయితే ఏం ప్రాబ్లం రాదు. ఏం కాదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు నెట్ మీటరింగ్ చేశారు కదా సార్, సో మీరు గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేశారా దాన్ని? వెళ్ళిపోతుంటుంది కదా, మనం వాడినప్పుడు గ్రిడ్కి వెళ్ళిపోతుంటుంది అది. ఓకే, ఇవి 2 విధాలు ఉంటుందండి. ఒకటి మనం బ్యాటరీస్ పెట్టి పవర్ను స్టోరేజ్ చేసుకొని మళ్ళీ నైట్ మనము వాడుకునే ఒకటి. ఓకే, 2 బ్యాటరీస్కు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, స్పేస్ ఇంట్లో అని అనుకున్న వాళ్ళు నెట్ మీటరింగ్ పెట్టుకుంటే డిపార్ట్మెంట్కు వెళ్ళిపోతుంది. యూనిట్ కాస్ట్ మనకు ఫర్దర్ బిల్స్లో కానీ ఏ విధంగానైనా వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు, డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు మీకు సోలార్ ప్యానల్స్ మీద ఎన్ని ఇయర్స్ వారంటీ ఇచ్చారు సార్? 25 ఇయర్స్ ఇచ్చారు. 25 అని లైఫ్ 30-40 అంటారు, కంపెనీ వారంటీ మాత్రం 25 ఇయర్స్. 25 ఇయర్స్ ఉంది. ఇప్పుడు మీరు 3,50,000 ఇన్వెస్ట్ చేశారు కదా సార్, ఇది ఎన్ని ఇయర్స్లో బ్యాక్ వస్తుందని? 3 ఇయర్స్లో మ్యాక్సిమం అయిపోతుంది. 3 ఇయర్స్లో మీకు బ్యాక్ వచ్చేస్తుంది. తర్వాత మీరు 25 ఇయర్స్ మీకు కరెంట్ బిల్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అంతే. ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయినాక ప్రాపర్టీ మనది అన్నట్టే, మనం లైఫ్ లాంగ్ 25 ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు కరెంట్ బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా ఇప్పుడు యూనిట్ కాస్ట్ ఇప్పుడున్న ప్రైస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది యూనిట్ కాస్ట్. అవును, పెరుగుతూ ఉంటుంది. సో అది ఇప్పుడు 20 ఇయర్స్కి ఎంత అయి ఉంటుంది యూనిట్ కాస్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవును, ఇది ఉన్నప్పుడు మనకు అవన్నీ తప్పుతాయి కదా. అవును, అట్లా. సో మీకు 25 ఇయర్స్ వరకు మాత్రం అయితే డిపార్ట్మెంట్ యూనిట్ ఛార్జ్ ఎంత పెంచినా కూడా నాకేం సంబంధం ఉండదు, నేను తృప్తిగా ఉంటా. మీకు ఇప్పుడు ఓన్ కరెంట్ మీద ఉంది, డీసీ కరెంట్ ఉంది, మీకు గవర్నమెంట్ కరెంట్ తోటి అయితే సంబంధం లేదు ఎప్పుడన్నా. ఓకే, ఇప్పుడు డైలీ యూనిట్స్ ఎలా చూసుకుంటున్నారు సార్ మీరు? వీళ్ళు సెల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేశారు. ఓకే, మనం ఎవ్రీ 1 అవర్కు 2 అవర్స్కు డే ఈవినింగ్ మంత్లీ యావరేజ్ డైలీ ఎలా మీ సోలార్ వర్క్ చేస్తుందో మీరు మొబైల్లో అయితే చూసుకోవచ్చు, యాప్ ద్వారా చూసుకోవచ్చు. ఓకే, ఈ యాప్ కనెక్టివిటీలో మీరు ఎవ్రీథింగ్ చూసుకుంటారా? అవునండి. ఇప్పుడు మార్నింగ్ 7 o'clock నుంచి ఇప్పటి వరకు మీకు ఇప్పుడు మధ్యాహ్నం 11 అవుతుంది అనుకుంటా, 10.30 యూనిట్స్ జనరేట్ అయ్యాయి 6 కిలోవాట్లో. సో ఈ విధంగా చూసుకుంటే మీకు డైలీ వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock వరకు 35 to 40 యూనిట్స్ వరకు వస్తాయి. 35-40 మధ్యలో వస్తాయి. ఓకే, ఇంత అయితే మీకు వస్తుంది. ఈ యాప్ కనెక్టివిటీలో మీరు ఎక్కడున్నా కానీ ఎప్పుడున్నా గంటకు కానీ రోజు 2 గంటలకు ఒకసారి కానీ ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. సో ఓకే, సో సార్ ఇప్పుడు మీకు ఈ 6 kilowatt మొత్తం సోలార్ సిస్టమ్కి మీకు ఎంత కాస్ట్ అయింది సార్? 3,50,000 అప్రాక్సిమేట్ అనుకుంటా. 10,000 అటు ఇటు నాకు ఐడియా కొద్దిగా, మా మిస్సెస్ పే చేసింది. మీకైతే 3,50,000 వరకు 6 kilowattsకి. అవును. సో పేమెంట్ ఎలా చేశారు సార్ మీరు? క్యాషే చేశారు. సో మీకు ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా చూపించారా? ఉన్నాయి అని చెప్పారు. మా బ్రదర్ ఇట్లా మాత్రం ఈఎంఐ తోటే వెళ్ళిండు. మరి ఇది ఫిట్టింగ్ మా మిస్సెస్ చేసింది, నేను ఆమెను అడగలేదు. ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో మినిమం ఈ 350కి 50,000 ఏమో కడితే మిగతా లోన్ తీసుకోవడం అట్లా చేయొచ్చు అని చెప్పారు. ఓకే, అయితే మీరు ఏదైతే సోలార్ సిస్టమ్ ఉందో మీరు వ్యూవర్స్కి రికమెండ్ చేస్తారా సార్? తప్పకుండా రికమెండ్ చేస్తారా? తప్పకుండా. అండ్ ఏదైతే మా స్పార్క్ సోలార్ ఉందో దీన్ని మీరు మా వ్యూవర్స్కి రికమెండ్ చేస్తారా? ఖచ్చితంగా. వీళ్ళు సర్వీస్ పరంగా మీకు ఏం హెల్ప్ చేశారు సార్?
అంటే ఇన్స్టాలేషన్ టైంలో మీకు ఏమైనా సతాయించడం ఏ జరిగింది? అలాంటిది ఏం లేదండి, చాలా స్మూత్గానే వాళ్ళు వచ్చిండ్రు, చాలా కోఆపరేటివ్గానే ఉన్నారు వాళ్ళు. ఓకే. వచ్చి ఫిట్ చేసిపోయినరు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చి యూనిట్స్ ఎఫిషియన్సీ ఉందా లేదా చెక్ చేసుకొని చూసుకొని వెళ్తున్నారు. ఓకే, వాళ్ళ సర్వీస్ తరపు నుంచి మీకు ఏం ప్రాబ్లం లేదు? ఏం లేదు. సో మీరైతే స్పార్క్ సోలార్ని అయితే కంపల్సరీ రికమెండ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాము. ఎందుకంటే మీరు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మీ మొత్తం సోలార్ సెటప్ని అయితే మేము మా వ్యూవర్స్కి చూపించడం జరిగింది. మీరు మాకు కూడా ఆపర్చునిటీ ఇచ్చారు. సో సార్కి క్వశ్చన్ అడగడం వల్ల మీకు కూడా చాలా వరకు ఆన్సర్స్ తెలిసాయని నేను అనుకుంటున్నాను. మీ వల్ల కూడా చాలా మందికి ఏదైతే డౌట్ ఉందో అది క్లియర్ అయిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అండ్ మీ వల్ల కూడా చాలా మంది సోలార్ సిస్టమ్కి షిఫ్ట్ అవుతారని కూడా మేము అనుకుంటున్నాము. సో ఇదండి మా సార్ గారి యొక్క ఫీడ్బ్యాక్. సో మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు స్క్రీన్పై ఇచ్చిన మా నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మీరు మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.